మూవింగ్ ఆన్, ఇండిగో సంక్షోభం కుదుట పడుతోంది. పలు ఎయిర్పోర్ట్స్లో కొంత మేరకు విమానాల సర్వీసుల రద్దు కొనసాగుతున్నప్పటికీ ఇష్యూ కుదుట పడుతుందని చెప్పాలి. విమానాశ్రయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు కేంద్ర విమానయాన శాఖ అధికారులు. ఇండిగో 10% ఆపరేషన్స్ రద్దు చేయాలని విమానయాన శాఖ ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 200 ఫ్లైట్ సర్వీసెస్ను తగ్గించాలని ఆదేశించింది. ఇండిగోకు కేటాయించిన రూట్స్ను రద్దు చేసే యోచనలో డీజీసీఏ ఉంది. ఫ్లైట్ సర్వీసెస్ రద్దు నిరోధించేందుకు, ఇండిగో ఆపరేషన్ సాధారణ స్థితికి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. నిన్న ఒక్కరోజే 400 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇప్పటి వరకు 5000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. 827 కోట్ల టికెట్లు డబ్బులు రీఫండ్ చేశారు. బ్యాగేజ్ని డెలివరీ చేసినట్టు కూడా ఇండిగో వెల్లడించింది. ఎఫ్డిటిఎల్ నిబంధనలు కొంతమేరకు కేంద్రం సడలించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరు కానున్నారు ఎయిర్లైన్స్ ఫ్లైట్ అసోసియేషన్, పైలట్ అసోసియేషన్ సభ్యులు. ఇక ఎఫ్డిటిఎల్ నిబంధనలు, పైలట్ల పనిభారం, అలసట, రిస్క్ తదితర అంశాలపై స్టాండింగ్ కమిటీకి వివరించనున్నారు అసోసియేషన్ మెంబర్స్. రైట్, ఇండిగో అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, సో పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిందా? ఇవాళ కూడా కొన్ని ఫ్లైట్స్ రద్దు అవుతున్నప్పటికీ పరిస్థితి కుదుట పడుతుందనే ఒక ఫీలర్ అయితే వస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో సంక్షోభం మెల్లమెల్లగా గాడిన పడుతోంది. మొత్తం 2200 ఫ్లైట్ సర్వీసులకు కానీ దాదాపు 1800 ఫ్లైట్ సర్వీసెస్ ఆపరేట్ చేస్తున్నట్టుగా ఇండిగో చెప్పింది. ఇప్పటికీ ఇంకా 400 ఫ్లైట్ సర్వీసెస్ గ్యాప్ మనకు కనబడుతోంది. ఇంకా మేజర్ ఎయిర్పోర్టులో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతోంది. సో పండుగలు, హాలిడే సీజన్ పురస్కరించుకొని హెవీ డిస్కౌంట్స్ తో ఇండిగో చాలా ముందుగానే దాదాపు రెండు నెలల నుంచే పెద్ద ఎత్తున ఈ పీరియడ్ కు పెద్ద ఎత్తున విమాన సర్వీసులన్నిటిని కూడా ముందుగానే టికెట్స్ అన్ని కూడా అమ్మేసింది. సో దాని కారణంగానే హెవీ లోడ్ పడి ఈరోజు వాటిని ఇచ్చినటువంటి విమాన సర్వీసులను నడపలేక ఇండిగో పూర్తిగా చేతులెత్తేయడంతో కేంద్ర ప్రభుత్వం సంక్షోభాన్ని నివారించేందుకు ఎఫ్డిటిఎల్ నిబంధనలు కూడా సడలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సందర్భం మనం చూసాం. సో ఎట్టకేలకు నిన్న మరోసారి ఇండిగో సీఈఓను పిలిచి హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 5% ఫ్లైట్ సర్వీసెస్ అన్నిటిని కట్ చేయాలని డీజీసీ ఆదేశిస్తే 5% కాదు, మొత్తం 10% సర్వీసెస్ అన్ని కూడా రెడ్యూస్ చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. సో మొత్తానికి ఇటు ఇండిగో కూడా తమకున్నటువంటి ఫ్లైట్ సర్వీసెస్ ను కూడా రెడ్యూస్ చేసే దిశగా చర్యలు తీసుకోబోతోంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పైలట్లు గాని, నిపుణులైనటువంటి క్రూ సిబ్బంది దొరకడం కష్టం. ఒక విమానయాన సంస్థ నుంచి మరొక ఎయిర్లైన్స్ లో జాయిన్ కావాలంటే 6 నుంచి 12 నెలల నోటీస్ పీరియడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు మార్కెట్లో పైలట్లు దొరికే పరిస్థితి లేదు. కాబట్టి దాని బదులుగా ఉన్నటువంటి విమాన సర్వీసులను తగ్గించుకోవాలని కేంద్రం ఆదేశించడంతో 2200 నుంచి దాదాపు 1800 వరకు తగ్గించుకోవాలని ఇండిగో కూడా భావిస్తుంది. సో ఆ దిశగా ఇంకా పెద్ద ఎత్తున ఫ్లైట్ సర్వీసెస్ అన్ని కూడా క్యాన్సిల్ అవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఇటు మినిస్ట్రీ ఆఫ్ సివిలియేషన్ అధికారులు కూడా స్వయంగా ఎయిర్పోర్టులకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నటువంటి సందర్భం. సో అధికారులు పరిశీలన చేస్తున్నారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం బయటికి అడుగు పెట్టడం లేదు, విమానాశ్రయాలు తిరగడం లేదు, ఎవరితో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈరోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముందు చూపుతో దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం కానీ, అమలుకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడం కారణంగా ఈరోజు లక్షలాది మంది ప్రయాణికులు పండుగ సీజన్ సందర్భంగా, హాలిడే సందర్భంగా తీవ్రమైనటువంటి ఇక్కట్లు పడుతున్నటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం. అలాగే పార్లమెంట్ ప్యానెల్ కూడా ఈసారి సమ్మన్ చేయబోతోంది హరి వీరందరినీ.